అంతే, అంతగా సాటిస్ఫాక్షన్ లేదు. ఏందో అంతా చెప్తున్నారు కానీ ఏం చేయడం లేదు. అంటే చేస్తామని చెప్తాం, ఏం చేయడం లేదు కదా, ఏం చేయలే. ఇక్కడ ప్రతి ఒక్కటి సమస్య చెప్పాలంటే చాలా ఉంది. చెప్తా ఉన్నారు కానీ చేస్తామని అంటే ఇప్పుడు నిధులు వస్తున్నాయో లేవు మనకేం తెలియదు కదా. చేస్తాం అంటున్నారు, వాళ్ళు ఉండొచ్చు కానీ శ్రద్ధ. ప్రజెంట్ మనీ ప్రాబ్లమ్ ఏం ప్రాబ్లమ్ తెలియదు. ప్రజెంట్ అయితే కొన్నిసార్లు అయ్యింది, కొన్నిసార్లు కావడం లేదు. ఆఫ్ అభివృద్ధి అంతే. చంద్రబాబు పరిపాలన రుణమాఫీలు అవి ఇంకా 2 విడతలు ఇస్తారని ఆయన ఇస్తలే. ఇంతవరకు డ్వాక్రా మార్కెట్లలో వడ్డీలు మాఫీ అని అవి ఎన్నికి రాకపోయి మళ్ళీ ఇప్పుడు ఏదో 10,000 ఇచ్చినాడు. రుణమాఫీ ఏం జరిగింది, ఇంకా 2 విడతలు వాడాలా పడలే. మాకు జగన్ వస్తే అప్పుడు రాజశేఖర్ ఎక్కినప్పుడు మా బాకీ 3 లక్షలు పోయింది. మళ్ళీ జగన్ వస్తే మాకు బాగుంటుందని అనుకున్నాను. పెంచినారు, 5 రూపాయలు ఇచ్చేట్టు 2,000 పెంచినాడు. ఉపయోగమే లేకుండా. 1 నెల ముందే పెంచినారంటే ఇంతకుముందు ఆయన 2,000 ఇస్తామని జగన్ అన్నాడు కదా, ఆయన నుంచి ఈయన ముందే ఇచ్చేసినాడు. చంద్రబాబు వచ్చిన రాకపోయినాడే, జగన్ వచ్చి మాకు పోయాడు. బాగానే ఉంది, పర్వాలే. పరిపాలన ఏమో బాగా అంతా దోచేసుకుంటున్నారు, ఇబ్బంది ఏం లేదు, బాగుంది. ఇసుకు వచ్చిందంట అందులో ఏంటి చేయట్లే, ఏం చేసినాడు, ఏంటి అతను చేసినట్టు మీరు చెప్పండి, ఏంటి చేసినాడు. పెంచినాడు అంతవరకే, రుణమాఫీ కాలే ఏం కాలేదు. రుణమాఫీ వరకు చేసినాడు కానీ పింఛనీలో 1000 రూపాయలు వచ్చి ఇచ్చేది వాస్తవమే. ఎంప్లాయీస్కి ఏం చేయడం, కాంట్రాక్టర్లు రెగ్యులేట్ చేస్తారన్నాడు, చేయలే. ఎవరిని ఇంతవరకు ఎవరిని చేయలే. పెంచినాడు 4 సంవత్సరాల 9 నెలలకి. చెప్పిండేది స్టార్టింగ్ ఎక్కుతానే చేసేటివన్నీ అయిపోయే ముందర ఎవరేం చేస్తారు అంతవరకు. అదే ఓట్ల కోసం చేస్తున్నాడు, ఎలక్షన్లో గెలిచడానికి చేస్తున్నారు. ఎంప్లాయీస్కి అయితే పెద్ద ఎదురు. ఏం జరిగింది, ఏం జరగలే. అవును, ఇప్పుడు ఆయన ఏం చేసినాడు, 4 ఏళ్ళు తింటే ఏం ఉద్ధరించిండేది చెప్పు. ఏది చేయలే. ఇప్పుడు డాక్రా గ్రూపులకి మాఫీ చేస్తానని ఏది లేదు. రైతులకు కూడా ఏం చేసినాడు, మాఫీ అన్నాడు, ఏది చేయలేక. ఏ పింఛన్ ఇప్పుడు పెంచితే ఎవరు నమ్ముతారు? 4 ఏళ్ళు తింటే లేనప్పుడు ఇప్పుడు ఏంది ఎలక్షన్లు వచ్చినాయని పెంచుతారంటే ఎవరు రైతులు కానీ ప్రజలు ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మేకేం లేదు, సీన్ లేదంతా. ఈసారి మాత్రం పోయేది ఖాయమైన. సెల్ ఫోన్లు ఇచ్చినా ఇవ్వలేదు కదా అసలు. 2,000 చేస్తారు, 10,000 ఇస్తామన్నారు కానీ 2,500 ఇచ్చారు. ఇప్పుడు చెక్ ఇచ్చినారు కానీ అవి మారుతాయి లేదో కూడా తెలీదు. చాలా ఘోరంగా అనిపించింది. ఘోరం అంటే ఏమి ఉపాధి కల్పన ఏం లేవు. నేను బల్జికులు వస్తున్నాయి, కాపు లోన్లు అన్నారు, నాకు ఇంతవరకు 1 రూపాయి కూడా ఇచ్చింది లేదు. ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినాను, అప్లికేషన్లు పెట్టుకున్నాను, 1 రూపాయి కూడా ఇవ్వలేదు ఇంతవరకు. తిరిగి సాలని టీకే పెట్టుకొని బతుకుంటున్నా. అది స్వార్థం పరులు చాలామంది ఉన్నారు, అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. జగన్ గారిది కూడా ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని నమ్మకం ఉంది జగన్ గారి. 50-50 ఉందండి. ముందు నుంచి ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు వర్గం, వాళ్ళదే ప్రభుత్వం, వాళ్ళదే జరగాల. పింఛన్లు వగేరా స్వార్థపరులు కట్ చేసేస్తున్నారు, ఓట్లు కూడా కట్ చేసేస్తారు. ఏం జరిగింది మాకే? ఏది జరిగింటే మేమెందుకు చెప్పము? ఆయన చెప్తా అన్నాడు, ఆయన చెప్పేది మేము వినేదే, అయిండేదేమి ఉండదు. కాబట్టి నేనేం చెప్తానంటే ఈయనను ఒకసారి చూస్తామనేది ఉంది మాకు. ముఖ్యమంత్రిగా ఆయన వస్తే మంచిది అనుకున్నాను నేను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.